దేవుని కనికరం మన మీదకి రావాలంటే మనము ఆయన యొద్దకు ఖచ్చితంగా వెళ్ళాలి, రావాలి. ఆయన యొద్దకు రావాలి ఖచ్చితంగా. చాలామంది ఇలా అంటారు నాతో, చాలామంది, దేవుడు నా సమస్య తీర్చేస్తే పాస్టర్ గారు నేను మందిరానికి వచ్చేస్తానండి అంటారు. దేవుడు నా రోగం నయం చేస్తేనండి నేను మందిరానికి వచ్చేస్తానండి. దేవుడు నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతానండి మందిరానికి వచ్చేస్తానండి. చాలామంది చెప్తారు. చాలామంది అభిప్రాయం కూడా అంతే, దేవుడు చేశాక చూద్దాంలే అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు వస్తేనే దేవుని మహిమను చూస్తావు, నువ్వు వస్తేనే దేవుని కార్యాన్ని చూస్తావు, నువ్వు వచ్చినప్పుడే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు పొందుకోడు. ఇక్కడ ప్రజలు ఆయన్ని వెంబడించారంట. చూడండి, జన సమూహములు ఆ సంగతి విని ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకన ఆయన వెంట ప్రజలు వచ్చారా, ఈయన వెళ్ళాడా? ఆయన వచ్చాడని ప్రజలందరూ వచ్చారు. ఎందుకు? బాగుపరచబడాలని, ఆయన బాగు చేసేటువంటి దేవుడని. చాలామంది అంటారు, నాకు ఈ ప్రాబ్లం తీరిపోతే నేను వస్తానండి, ఈ రోగం తీరిపోతే నేను వస్తానండి, ఈ బలహీనత తీరిపోతే నేను వస్తానని అంటారు. ప్రియులారా, నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. మీకు జ్వరం తగ్గాలంటే హాస్పిటల్కి వెళ్ళాలో వద్దో చెప్పండి. మీకు రోగం తగ్గాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారా? రోగంతో ఉన్నప్పుడు వెళ్తారా? మీరు జ్వరంతో ఉన్నప్పుడు డాక్టర్ గారు అవసరమా? జ్వరం తగ్గాక డాక్టర్ గారు అవసరమా? ఊరు చెప్పండి, ఇందులో లాజిక్ ఉందిగా. మీరు జ్వరంతోనే బలహీనతతో ఉన్నప్పుడే డాక్టర్ అవసరం. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదని యేసు ప్రభువే చెప్పాడు. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు, రోగంతో ఉన్న వాడికే వైద్యుడు అవసరం. ఇప్పుడు చెప్పండి, దేవుని కనికరం ఎవరికో తెలుసా? కష్టాల్లో ఉన్నవారికి. దేవుని కనికరం ఎవరికో తెలుసా? రోగములతో ఉన్నవారికి. దేవుని కనికరం ఎవరికో తెలుసా? బలహీనతలతో ఉన్నవారికి. దేవుని అవసరత ఎవరికో తెలుసా ప్రియులారా? వారు జీవితంలో వారి బంధకాలు వారు విడుదల చేసుకోలేని వారికి దేవుని అవసరత ఉన్నది ఖచ్చితంగా. అందుకనే మనమందరము దైవ సన్నిధికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి, దేవుని మందిరంలో దేవుని వేడుకోవాలి. దైవజనుడు ప్రార్థిస్తూ ఉండగా, మీరు ప్రార్థిస్తూ ఉండగా దేవుని కనికరం మన మీదకి దిగి వస్తుందంట. ఎప్పుడైతే దేవుని కనికరం దిగి వస్తుందో మీ రోగములు, బలహీనతలు, బంధకాలన్నీ కూడా మీలో నుంచి తొలగిపోతాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో నుంచి తొలగిపోతాయి ప్రియులారా. కనుక ఇక్కడ ప్రజలు తరలి వచ్చారంట. మనము కూడా దేవుని కార్యాలు చూడండి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి.